అదేంటన్నయ్య, ఇల్లమ్మేసి వాళ్లకు డబ్బిద్దామని ఆ విషయం చెప్పి మళ్ళీ మహాలక్ష్మిని కోలుకున్నాక ఇంటికి పంపిద్దామని అనుకున్నావు కదా. తీరా అక్కడ ఆ సంగతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెనక్కి వచ్చేసావు. ఇంటికి వచ్చాక అడుగుదామని ఊరుకున్నాను. నాకు వాళ్ళ పద్ధతి నచ్చలేదు. కానీ ఆడపిల్ల అన్నాక తప్పదుగా. తప్పు నా వల్లే జరిగినా ఇప్పుడు మనం చేయడానికి కూడా వేరే దారి లేదు. ఆ కట్నం డబ్బేదో వాళ్లకు ఇచ్చేస్తే అమ్మాయిని మళ్ళీ పంపించవచ్చు. ఆడపిల్ల ఎప్పుడైనా ఆడపిల్లే. మన ఇంట్లో ఎంతకాలం ఉంటుంది? అది గౌరవం కూడా కాదు కదా. వాళ్ళు ఎలా మాట్లాడారో చూసావా గోవిందు? వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలే. నా కూతురి మీద ఎన్నో నిందలు వేశారు. అంటే మొట్టమొదట నాకు అర్థమైన విషయం అదంటే వాళ్ళకి గౌరవం లేదు, విలువ లేదు. కట్నం ఇవ్వకపోవడం అనేది వేరే విషయం. కానీ మనిషి మీద విలువ ఉండాలి. డబ్బు ఇవ్వలేదని వాళ్ళు నాతో దెబ్బలాడుంటే నేను తప్పుగా అనుకునేవాడిని కాను. కానీ తప్పులన్నీ అమ్మాయి మీద వేసి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా నేను డబ్బిచ్చి నా కూతుర్ని పంపిస్తాను అని కాళ్ళు పట్టుకోమంటావా? ఒకవేళ అలా చేసినా వాళ్ళు దానిని బాగా చూసుకుంటారని నాకు నమ్మకం కలగలేదు. ఇప్పుడు దీనికోసం మరికొన్ని రోజులు అయ్యాక ఇంకా దేనికోసమో. డబ్బు మనుషులు తమ్ముడు, వాళ్లకు అంతు ఉండదు. ఇటువంటి వాళ్ళని మాకు ఆ రోజు తెలియలేదు. పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాము, పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు కళ్ళెదురకుండా కనిపిస్తూ ఉంటే నన్ను నేను మోసం చేసుకొని ఇంకా దాన్ని అక్కడికి పంపించాలని అనుకోమంటావా? ఏది ఏమైనా చివరకు నా కూతురే నాకు ముఖ్యం. అదే బావులేనప్పుడు నేను ఎందుకు కష్టపడటం? నాకు ఇల్లు ముఖ్యం కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు ఏదైనా అడగదలుచుకుంటే పద్ధతిగా అడుగుండాల్సింది. ఇలా అమ్మాయిని హింస పెట్టి కాదు. ఇంత చేసి తప్పంతా దాని మీదకి నెడుతున్నారు. వాళ్ళు మనుషుల అటువంటి చోటుకి నా కూతుర్ని పంపించాలా? అదే ధర్మం అంటావా? ఏ ఆడపిల్ల అయితే పెళ్ళైపోతే నా కూతురు కాదా? చూద్దాం. ప్రస్తుతం నేను ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు? సరిగ్గా వాళ్ళు ఏ నిందలైతే మోపారో అలాగా. కానీ నా కూతురు అలా కాదు. నాకు తెలుసు. నేను మొదటి నుంచి క్రమశిక్షణతో పెంచాను. దాన్ని ఎప్పుడూ తప్పు చేయనివ్వలేదు. అత్తారింట్లో అది బాధ్యతగా లేదు అంటే నేను కల్లో కూడా నమ్మను. చెడు నేర్పలేదు ఎప్పుడు. అటువంటి పిల్లను ఇన్ని మాటలు అంటున్నారే, అయితే వాళ్లకు మనిషి గుణం ఏదీ ముఖ్యం కాదు, డబ్బే. అర్థమవుతోందిగా. ఇటువంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే మనలో కూడా చెడు ఉండాలి. అది నా కూతుర్లో లేదు. అందుకే ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి గెంటేసే పని నేను చెయ్యను. అక్కడ అగాధం ఉందని తెలిసి తోసేయమంటావా? ముందు దాన్ని కోలుకొని. నిజమేలే అన్నయ్య, నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నేను అందరిలాగే మాట్లాడాను. సాధారణంగా ఆడపిల్లను పంపించేయాలి అనే ఉద్దేశంతోనే ఆలోచించాను. కానీ నిజమే, ఒక తండ్రిగా ఆలోచిస్తే నువ్వు 100% నిజం. సరే, చూద్దాం. మన పిల్ల మనకి భారం కాదు. తెలియక ఒక తప్పు చేసాం. ఈసారి జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇలా సందిగ్ధంలోనే కొంతకాలం గడిచింది. మహాలక్ష్మి కాస్త కోలుకుంది. ఆ తర్వాత వీరేశం తన పరిస్థితిని, అత్తారింట్లో తను పడ్డ కష్టాలను, తన ఉద్దేశాన్ని అన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఈసారి మహాలక్ష్మి ఉన్నదున్నట్టు అన్నీ చెప్పింది. ఆ ఇంట్లో తనకు ఏ విధంగానూ మనశ్శాంతి, సంతోషం అనేది దక్కలేదని వీరేశంకు బాగా అర్థమైంది. ఎవ్వరి ప్రేమను తను చవి చూడలేదు. ఆ ఇంట్లో అంతమంది మధ్య ఒంటరిగానే బ్రతికింది. ఈ సంగతంతా అర్థమైంది వీరేశానికి. డబ్బు ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో పిల్లను అంత బాధ పెట్టిన వాళ్ళు మనుషుల? వీరేశానికి మళ్ళీ మహాలక్ష్మిని అక్కడికి పంపించాలి అన్న ఉద్దేశం కలగలేదు. మహాలక్ష్మి మనసు మరల్చడం కోసం ఒక ఆఫీసులో ఉద్యోగం చూశాడు. అలా తను ఉద్యోగం చేసుకుంటూ కొంతకాలం గడవసాగింది. ఇలా ఉండగా ఒకరోజు ఆనంద్ సంతోషంగా ఇంటికి వచ్చాడు. నాన్న, కోర్టు తగాదాల్లో ఉన్న ఆస్తి మన చేతికి వచ్చింది నాన్న. పెదనాన్నలు బాబాయిలు వాళ్ళ వాదనలో ఓడిపోయారు. ఇది మనకే చెందుతుందని తీర్పు వచ్చింది. చూడండి, దాని మీద పూర్తిగా ఆశ వదులుకున్నాం మనం. కానీ నిజంగా దేవుడి దయ. చాలా సంతోషంగా ఉందిరా. నిజమే, అసలు ఇది మనకి దక్కుతుందని ఇప్పటిదాకా ఏ రోజు నేను అనుకోలేదు. మీ పెదనాన్నలు బాబాయిలు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళే గెలుస్తారనుకున్నాను. పోనీలే,
ఇది మనకు చాలా మంచి విషయం. నాన్న మీకు విషయం చెప్పనా? మా మామగారి ఆస్తి కోర్టు తగాదాల్లో ఉంది కదా, అది మాకు వచ్చే అవకాశమే లేదు అని చెప్పారు. అది ఇవాళ వాళ్ళ సొంతమైంది. తీర్పు వాళ్ళకు అనుకూలంగా వచ్చిందిట. వాళ్ళ బంధువులందరూ సరైన సాక్ష్యాలు చూపించకపోవడంతో మొత్తం మీద ఆస్తి వీళ్లకు దక్కింది. ఇది ఏళ్ల తరబడి కోర్టులో సాగుతున్న కేసు. చూడండి, ఇప్పటికి వాళ్ళకి ఒక విధంగా కోట్ల ఆస్తి కలిసొచ్చినట్టే. మా మామగారు దీని మీద ఆశ ఎప్పుడో వదులుకున్నారు. కానీ ఇప్పుడు అరేరే, అది వాళ్ళ చేతికొచ్చిందా? దాని మీద ఆశ లేదని, అది చేతికి వచ్చే అవకాశమే లేదని చెప్పారు కదరా. అటువంటి అవకాశం లేదు కాబట్టే కదా మనం ఇంత గొడవ చేసి అమ్మాయిని గెంటేశాం. ఎప్పటికైనా అది చేతికొస్తుందని తెలిస్తే ఆమెని ఇంట్లో పెట్టుకునే వాళ్ళంగా. బా, ఎంత పని అయ్యింది. అయినా ఆ పెద్ద మనిషి ఇంటికొచ్చి మాట్లాడినప్పుడు గట్టిగా మీ కూతుర్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి, మాకు డబ్బు అవసరం లేదు అని చెప్పింది మరొక 10 లక్షలు ఎక్కువ అడగడానికి. అంత మాట అనొద్దని, కూతురికి అన్యాయం చెయ్యొద్దని ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏదో ఒక విధంగా పరిష్కారం చూపించమని అడుగుతాడు అనుకున్నా. నీకు మరో పెళ్లి చేస్తానని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉలుకు పలుకు లేదు. అమ్మాయి చూస్తే ఏకంగా ఉద్యోగం చేస్తోంది. అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పుడేమో ఆస్తి కూడా కలిసి వచ్చింది. అనవసరంగా ఇన్ని మాటలని గొడవ తెచ్చుకున్నట్టున్నాం మనం. మన పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది. ఎప్పుడూ లేంది మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. సరిగ్గా ఎప్పుడైతే మనం మహాలక్ష్మిని ఇంటి నుంచి గెంటేశామో అప్పటి నుంచి ఒక్క పని కూడా కలిసి రావట్లేదురా. ఎందులో చూసినా నష్టమే. ఏ శాపనార్థాలు పెట్టి వెళ్ళిందో ఏమిటో. సరే, ఇప్పుడు అదంతా వదిలేసాయి. ఇప్పుడు ముందు ఆ ఆస్తి ఎలా చేజిక్కించుకోవాలో అది ఆలోచించు. దాన్ని బట్టి ఏదో ఒక నాటకం ఆడక తప్పదు కదా. అలా చలపతి కొడుకు ఇద్దరు కూడా పలుకుని పథకం ప్రకారం వీరేశం దగ్గరకు కొడుకుని పంపించాడు చలపతి. మావయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను. మహాలక్ష్మిని బాధ పెట్టి నేను చాలా తప్పు చేశాను. తనను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడో ఉద్యోగం చేస్తూ నానా కష్టాలు పడుతోందని విన్నాను. అది వినగానే నా గుండె దహించుకుపోయింది. తనకు ఇన్ని కష్టాలు అవసరమా అనిపించింది. నా మీద నాకే అసహ్యం వేసింది. కలలో దేవుడు కనపడి నా తప్పు నాకు తెలియచేశాడు. నన్ను క్షమించండి మావయ్య. మా నాన్న కూడా నేను గట్టిగా చెప్పేశాను, ఇకపై కట్నం గురించి వేధించొద్దని, అసలు ఆ డబ్బు మనం తీసుకోవద్దని, మహాలక్ష్మిని బాగా చూసుకోవాలని. మా నాన్న కూడా దీనికి ఒప్పుకున్నాడు. దయచేసి మహాలక్ష్మికి ఈ విషయం అంతా చెప్పి నాతో పంపించండి. ఇకపై ఎప్పుడు తనను బాధ పెట్టను. ఇంట్లో ఉంటే నేనే మాట్లాడతాను. పిలవండి మావయ్య. అరేరే, తను ఆఫీస్కి వెళ్ళిందిలే కానీ అది కాదల్లుడు. ఎందుకు నీకు? మా అమ్మాయి ఇంట్లో ఏ పని చేయదు. హాయిగా లేటుగా లేచి కాలక్షేపం చేసే మనిషి. బయటకు వెళ్ళి స్నేహితులతో తిరిగి వస్తుంది. ఇన్ని అవలక్షణాలున్న పిల్ల నీకు మాత్రం ఎందుకు చెప్పు? ఆ రోజునే నీకు అర్థమైంది కదా నా కూతురు గుణం ఏమిటో. మళ్ళీ తీసుకువెళ్ళి నువ్వు ఇబ్బంది పడ్డం ఎందుకు? కన్నవాళ్ళం కాబట్టి మేమే ఏదో అవస్థ పడతాంలే, తప్పదు కదా. పర్వాలేదు, నీ హోదాకి హుందాకి తగ్గట్టుగా మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీకు మేము అడ్డురాము. అందుకే మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను. నా కూతురు మంచిది కాదని మీ అందరూ కలిసి చెప్పారుగా. అరే, అలా కాదు మావయ్య. ఆ రోజేదో ఆవేశంలో మాట్లాడాం. నిజానికి మహాలక్ష్మి చాలా మంచిది. ఆ అమ్మకు ఏ పని లేకుండా పాపం ఇంటి చాకరీ అంతా తనే చేసేది. పొద్దున్న లేచి రాత్రి అందరూ పడుకునేదాకా పని చేస్తూనే ఉండేది. నోరెత్తి ఒక్క మాట కూడా అనేది కాదు. మేమేం చెప్పినా మౌనంగా ఉండేది. అటువంటి మంచి ఉత్తమురాలు మహాలక్ష్మి. ఆ రోజు మేమేదో కోపంలో ఉన్నాం. మా బంధువుల నుంచి ఒత్తిడి. ఆ కారణంగా మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాం. అంతే, అంతకు మించి మరి ఏ కారణం లేదు. నన్ను నమ్మండి. ఇకపై మా నాన్న కూడా మీతో ఇలాంటి మాటలేమీ చెప్పరు. మహాలక్ష్మి బంగారం. సరే, ఇలా అంటున్నారు కాబట్టి, నా కూతురు మంచిది అన్నారు కాబట్టి, సరే అల్లుడు గారు, నేను కూడా అమ్మాయితో మాట్లాడి చూస్తాను. తను ఆఫీస్ నుంచి వచ్చాక తనతో మాట్లాడి తన ఉద్దేశం ఏమిటో దాన్ని బట్టి చేస్తాం. తను ఏమనుకుంటే అదే.
ఎందుకంటే నేనేం చెప్పినా తన మనసుకు నచ్చింది చేయమంటాను. ఇప్పుడు మహాలక్ష్మి ఏమనుకుంటోందో అదే నాకు ముఖ్యం. అడిగి మీకు కబురు చేస్తాను. మీరు బాగా చూసుకుంటానంటున్నారు కాబట్టి నాకు సంతోషమే. మరుసటి రోజు వీరేశం అల్లుడికి కబురు పెట్టాడు. తను మహాలక్ష్మితో మాట్లాడానని, తను ఏమాత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి సిద్ధంగా లేనని, ఈ బంధాన్ని కొనసాగించే ఉద్దేశంలో లేనని మహాలక్ష్మి అభిప్రాయం అన్న సంగతి చెప్పాడు. ఆ? అలా అందా? ఏదో అలాగ తెలియక మాట్లాడుంటుందిలేండి. మీరే ఏదో ఒకటి నచ్చ చెప్పి మళ్ళీ పంపించండి. నేను ఏ సమయంలో వచ్చినా తను ఆఫీసులో ఉంది అంటున్నారు. నేను మాట్లాడితే తను అర్థం చేసుకుంటుందేమో. ఏదో చిన్నపిల్ల, తెలియక అలా అన్నంత మాత్రాన వదిలేస్తారా చెప్పండి? ఇది 100 ఏళ్ల జీవితానికి సంబంధించిన విషయం. మీరు నచ్చ చెప్పి దీనికి ఒప్పించండి మావయ్య. చూడండి, నేను మీకు ముందే చెప్పాను, ఈ విషయంలో పూర్తి స్వతంత్రత మహాలక్ష్మికే వదిలేస్తాను అని. తను మనస్ఫూర్తిగా ఏదైతే చేయాలనుకుంటుందో దానినే నేను సమర్థిస్తాను. బలవంతం పెట్టి నచ్చ చెప్పి జీవితాలు బాగు చేయలేరు. తన ఉద్దేశం తనదే. ఒకవేళ తను ఇలాగే ఉండదలుచుకుంటే నేను కాదన్ను. నచ్చ చెప్పి పంపించాలని అస్సలు అనుకోను. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మీ దారి మీరు చూసుకోండి. మీకేం తక్కువ? నువ్వు అంటే బోలెడంత మంది. హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో క్షేమంగా ఉండండి. మేము మాత్రం మీ దారికి అడ్డురం. ఏమైనా కావాలంటే చేస్తాం, చెప్పండి, అంతవరకే. నా కూతురు వద్దు అన్నది కాబట్టి తన జోలికి మీరు ఎప్పుడూ రావద్దు. ఇదొక్కటే నేను మిమ్మల్ని అడిగేది. దయచేయండి. వీరేశం కటువుగా అల్లుణ్ణి బయటకు పంపించేశాడు. ఇదంతా తనకు నచ్చలేదు. ఏదో ఒక విధంగా మహాలక్ష్మితో మాట్లాడాలి, తనను ఒప్పించి మళ్ళీ తీసుకువెళ్ళాలన్నదే ఉద్దేశం. ఎందుకంటే ఆస్తి కావాలిగా. నెమ్మదిగా ఇంటికి పట్టుకు వెళితే కూపీలాగి ఆస్తి తన పేరును రాయించుకోవచ్చు. కోట్ల ఆస్తి నానా కష్టాలు పెడితే సగమైనా రాకపోతుందా? అది తండ్రి కొడుకుల ఉద్దేశం. ఇక ఇలా పని అవ్వదు అనుకున్న మహాలక్ష్మి భర్త తను ఆఫీసులో ఉన్నది అన్న ఉద్దేశంతో ఆఫీసుకు వెళ్ళాడు. మహాలక్ష్మి గారా, వారం రోజులు క్యాంప్ వెళ్ళారండి. ఆ, వెళ్ళి 4 రోజులు అవుతుంది. మరొక 3-4 రోజుల్లో తిరిగి రావచ్చు. ఒక ముఖ్యమైన పని ఆవిడకి అప్పగించడం జరిగింది. వచ్చే వారం వస్తే మీరు కలవచ్చు. ఏంటి, మహాలక్ష్మి అసలు ఊర్లోనే లేదా? మరి మావగారు అడిగినట్టు తను కాదన్నట్టు చెప్పారు. ఇందులో ఏదో తిరగసుందే. ఏంటండి మావగారు, మీరు మహాలక్ష్మి అడిగినట్టు తను కాదు, జీవితంలో నా మొహం కూడా చూడదు అని చెప్పినట్టు నాతో చెప్పారు. ఎందుకైనా మంచిదని ఆఫీస్కు వెళ్ళాను. అప్పుడు బయటపడింది అసలు నిజం. మహాలక్ష్మి ఆఫీసులో లేనే లేదు. తను ముఖ్యమైన పని మీద క్యాంపు వెళ్ళిందట. 4 రోజులు అయిందట. ఈలోపు మీరు ఎలా అడిగారు? నాకు సమాధానం ఎలా చెప్పారు? అసలు ఏం చేస్తున్నారు మీరు? భార్యాభర్తల్ని విడదీయాలని చూస్తున్నారా? భార్యాభర్తలా? ఎవరు? చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీ భార్యను ఇంట్లో నుండి గెంటేసినప్పుడు ఈ భర్త గారు ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు మాత్రం ఉన్నట్టుండి భర్త అన్న విషయం గుర్తొచ్చింది. నేను భార్యాభర్తల్ని విడదీయడం లేదు. ఆ పని మీరు ఎప్పుడో చేసేసారు. అసలు భార్యగా నా కూతుర్ని ఎప్పుడైనా చూసుకున్నారా? ఆ ఇంట్లో దానికి ఏ రోజైనా విలువ ఇచ్చారా? ఆ బంధం మీకు ఏర్పడనే లేదు. నేను నా కూతుర్ని రక్షించుకుంటున్నాను. పొరపాటుగా మీరు కానీ తనను కలిసి ఇలా చెబితే, ధర్మాన్ని అనుసరించి అది అమాయకంగా మీ మాటలు నమ్మితే మళ్ళీ దాని జీవితం ఏమవుతుందో అన్న ఆందోళనలోనే నేను ఇలా చెప్పాను. తండ్రిగా నేను చేసింది 100కి 100 పాళ్ళు సమంజసమైనది. అది ఇక్కడికి వచ్చిన రోజు దాని పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? మీకు ఏ రోజు కళ్ళు కనిపించలేదు కదా. ఎందుకు తెలుస్తుంది? నాకు తెలుసు. ఆ దెబ్బలతో గాయాలతో ఏడ్చుకుంటూ వచ్చిన కూతుర్ని చూడడంతో నా హృదయం ఎంత బాధపడిందో, దుఃఖించిందో మీకు తెలుసా? అది అటువంటి పరిస్థితిలో ఉన్నదని మీరు ఎప్పుడైనా గ్రహించారా? అది అమాయకురాలు.
దానికి నేను మంచే తప్ప చెడు చెప్పలేదు. అందుకే మీరు కనిపిస్తే ఈ మాటలన్నీ చెబితే అమాయకంగా నమ్ముతుంది. తన ధర్మం అనుకుని మళ్ళీ ఆ నరకంలోకి రావాలని అనుకుంటుంది. మీ నీడ కూడా తనపై పడ్డానికి నేను ఇష్టపడడం లేదు. నాకైనా మీ సంగతి బాగా తెలుసండి. మా కేసు వాదించిన లాయరు మీ స్నేహితుడేగా. తన ద్వారా మీరు మా ఆస్తి మాకు వచ్చిందన్న సంగతి కూడా తెలుసుకునే ఉంటారు. కోట్ల ఆస్తి. దానికోసమే ఇప్పుడు మళ్ళీ నా కూతురు మీకు గుర్తొచ్చుంటుంది. ఈ విషయం అంతా తెలిసి కూడా నేను మౌనంగా ఉంటాను అనుకుంటున్నారా? కళ్ళు మూసుకొని నా కూతుర్ని మీతో పంపించేయాలనుకుంటున్నారా? దాని దాకా ఈ విషయం వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. అందుకే దానితో మాట్లాడానని మీతో చెప్పాను. దయచేసి వెళ్ళిపోండి. ఇంతకంటే గౌరవంగా చెప్పడం నాకు చేత కాదు. నా కూతురు పడిన కష్టం చాలు. అది నాకు ఎప్పుడూ భారం కాదు. మీరు అనుకుంటున్నట్టుగా ఇంట్లో తిండి పెట్టలేక ఏ తండ్రి ఏ కూతురికి పెళ్లి చేయడు. తిండే అయితే ఏ గుడిలో అయినా పెడతారు. ఇది ఒక వ్యవస్థ, రెండు కుటుంబాలు కలిసే వ్యవస్థ. అంతేకాని ఒకరి స్వేచ్ఛని, జీవితాన్ని నాశనం చేయడం కాదు. ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకోవడం అంటే తన జీవితాన్ని అంధకారం చేయడమా? నా కూతురు నా దగ్గరే ఉంటుంది. తన కాళ్ళపై తను నిలబడి హాయిగా బతుకుతుంది. దానిని మరొకసారి అటువంటి పరిస్థితుల్లో చూసే ధైర్యం నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మీతో పంపించే ప్రసక్తే లేదు. ఇకపై ఇటువైపు రావద్దు. మరలా ఆఫీసుకు వెళ్ళి తనను కలిసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అలా చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి బావా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? ఇంకా ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో బయట ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. నా చెల్లెలు ఎంత మంచిది. ఏ రోజు నోరెత్తి మాటైనా అని ఎరగలేదే. దానిని ఇన్ని కష్టాలు పెట్టి ఇలా ఈ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉందా? డబ్బు డబ్బు అని అంత ఆరాటపడ్డారు కదా. ఇవాళ మాకు ఆస్తి కలిసి వచ్చింది. ఇప్పుడు మేము ఉన్నట్టుండి ఉత్తమమైన వాళ్ళం అయిపోయామా? డబ్బు మనుషుల్ని ఎప్పుడూ ఈ ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేర్చుకోం. నా చెల్లెలకి ఒక జీవితం ఉంది. అది సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటాం. కానీ ఇలా భయంకరమైన పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినప్పుడు ఎంత బాధ కలుగుతుందో మీకు తెలుసా? మీకు ఒక చెల్లెలు ఉంది. ఆమెకు పెళ్లి చేశారు. మీకు డబ్బుందనేక గర్వం. ఏదైనా ఒకరోజు అదంతా కోల్పోతే అప్పుడు మీరేం చేస్తారు? ఆ పరిస్థితుల్లో మీ చెల్లెలకి ఇదే గతి పడితే తట్టుకుంటారా? ముందు భార్య మీద అభిమానం ఉండాలి. అది మీ దగ్గర లేదు. అదే ఉండుంటే ఇంతదాకా తీసుకొచ్చేవారు కాదు. చివరిగా ఒక్క మాట, మళ్ళీ ఈ ఇంటికి కానీ తను పనిచేసే ఆఫీసుకు కానీ వెళ్ళడానికి ప్రయత్నించకండి. నీకే కాదు, మాకు కూడా మనుషులు ఉన్నారు. ఇంతవరకు చాలా గౌరవంగా మాట్లాడాం. ఇకపై మళ్ళీ ఇలాగే ఉంటే ఈ గౌరవం మీకు దక్కదు. వెళ్ళిపోండి. ఇదండి మహాలక్ష్మి కథ. కూతురు కోసం ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. అన్ని కథలు ఒకేలా ఉండవు. ప్రతి కథకి ముఖ్యంపు ఒకేలా ఉండదు. రకరకాల జీవితాలు, రకరకాల మనుషులు, అదే ప్రపంచం. ఈ రోజుల్లో పరిస్థితులు మారి ఉండొచ్చు, కానీ ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. డబ్బే ప్రధానం అనుకునే వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. డబ్బు కాకుండా మనిషికి, గుణానికి విలువిచ్చే రోజు వస్తే చాలా బాగుంటుంది. మీరేమంటారు? మా కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. కథ నచ్చింది కదూ? తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.